సెక్యూరిటీ ఫోన్ తో సార్ కి ఫోన్ చేశాను రా. ఫోన్ రింగ్ అయింది, లిఫ్ట్ చేశారు. మనం అనుకున్నట్టు ఆయన చనిపోలేదురా, మన పని మీదే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారంట. రేపు మనల్ని రమ్మన్నారు. సరే నువ్వు ఇమ్మీడియట్ గా గోదానికి రా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అవన్నీ ఏమి అడగకు, ముందు నువ్వు ఇమ్మీడియట్ గా గోదానికి రా. Who are you? I don't know. I don't know anything. Please leave me. I don't know. Tell me, who I are don't know you? anything. Please leave me. Tell me, who are you? Please leave me. Please leave me. Tell me. I don't know. Tell me, who are you? Please leave me. No. I don't know anything. ఈ అమ్మాయి ఏంట్రా ఇక్కడ? Please leave me. రే సిగరెట్ తాగడానికి వెళ్ళాను కదరా, అక్కడ నన్ను చూసి పారిపోయిందిరా. రే, ఈ అమ్మాయికి మర్డర్కి ఏదో సంబంధం ఉందిరా, లేకపోతే నిన్ను చూసి ఎందుకు పారిపోతుంది? Who are you? Why are you escaping from me? What's the link between you and the murder? Tell me! I don't know anything. Please leave me. I know that you know everything. You were there during the murder. Who all are there behind the murder? Tell me! Otherwise I'll kill you! I don't know anything. Please leave me. చంపే దాకా తెచ్చుకోకు. Tell me, who are you? Don't hit me. ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చా? తన్ని చంపేస్తే ఉన్న ఒక్క క్లూ కూడా పోతుంది. నువ్వు ఆవేశపడకరా. రేపు సైకియాట్రిస్ట్ని కలవడానికి వెళ్తున్నాం కదా, రేపు వెళ్ళి కలుద్దాం. ఏం చెప్తాడో చూద్దాం. ఈ ఒక్క నైట్ ఓపిక పట్టు, నిజం ఎలాగైనా బయటకు వస్తుంది. ముందు కట్టేద్దాం దీన్ని. Please leave me. No. దాచన్న నీకోసమే చూస్తున్నాను. సార్ రీసెర్చ్ చేశారు కదా, ఏమైనా క్లూ దొరికిందా సార్? అక్కడికే వస్తున్నాను. రీసెర్చ్ పని మీద నేను అవుట్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కొన్ని వాస్తవాలు తెలిసాయి. ఏంటో అంకుల్? నేను చెప్పబోయేది మీకు షాకింగ్ ఉండొచ్చు, కానీ అది నిజం. చూడు శివ, ప్రపంచంలో మనకి కొన్ని తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి. అవి నేచర్ పరంగా కావచ్చు, ఆర్ సైన్స్ పరంగా కావచ్చు. మన ఊహకందని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. నీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. వాట్? హౌ సార్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ శివ, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. నిన్ను ఒక వెపన్లా వాడారు ఆ మర్డర్కి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పూర్వకాలంలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు తన కాపల కాసే ఆవుల్ని ఎటుపోకుండా ఉండటానికి ఒక గీత గీసి దాంట్లో ఉంచేవారు. అవి బ్రహ్మం గారు వచ్చేంత వరకు అక్కడే ఉండేవి. సరే, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు, ఆయనకి అతీత శక్తులున్నాయనుకుందాం. మరి ఒక గొర్రెల కాపరి భోజనం సమయంలో గొర్రెల చుట్టూ ఒక గీత గీసి అందులో ఉంచేవాడు. అవి ఆయన వచ్చే వరకు అక్కడే, ఎక్కడ వెళ్లకుండా అక్కడే ఉండేవి. అలాగే రాజులు వాళ్ళ వర్తమానాన్ని ఒక డేగా ద్వారా వేరే వారికి పంపించేవారు. ఆ డేగా ఎవరికి ఆ సందేశం పంపించాలో కరెక్ట్గా అక్కడికే అందించేది. ఇక్కడ ఆవు, గొర్రె, పక్షి అనేది కాదు,
జీవం ఉన్నా జీవం లేకపోయినా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి కేవలం ఒక మనిషికే ఉంది. అది పట్టుకూటి కోసం కావచ్చు, లేకపోతే ఎవరైనా నాశనం కోసం కావచ్చు. బట్ ఆల్ దిస్ is possible only with supernatural powers. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్లో రకరకాలుంటాయి. హిప్నోటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని. బట్ అన్ని సూపర్ పవర్స్లో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఒక శక్తి ఉంది. అది సిహర్. ఈ సిహర్ అనే పవర్తో ఇంకో వారి బ్రెయిన్ని మన కంట్రోల్లో తెచ్చుకొని తనతో ఏదైనా చేయించుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ సిహర్ అనే విద్యని నేర్చుకుని వాళ్ళ శత్రుల్ని చంపేవారు. ఇది పూర్వంలో చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని దేశాల్లో వంశపారపర్యంగా కొనసాగాలని వాళ్ళ పిల్లలకి నేర్పించేవారు. ఈ సిహర్ విద్య నేర్చుకునే వ్యక్తులు కాలంతో పాటు కనుమరుగైపోయారు. అలా కొనసాగి వస్తున్న కొంతమంది వ్యక్తులు ఇవాళ నైజీరియాలో, సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియాలో 2004లో ఈ విద్య నేర్చుకునే మనుషుల్ని సౌదీ అరేబియా గవర్నమెంట్ ఉరి శిక్ష విధించింది. ఒక మనిషి బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు, ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ శిఖర్ పారు ఉందనుకోండి, నాకు ఎదుటి మనిషి నా ఈగోని హర్ట్ చేశాడనుకోండి, ఈ పవర్తో వాడిని బట్టలిప్పుకుని డాన్స్ చేయమంటే వాడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక బిల్డింగ్ నుంచి దూకమంటే దూకాల్సిందే. నేను అనుకున్నది వాడు ఎలా చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే, పైకేసిన వస్తు కింద పడుతుందంటే, ఎక్కడో శబ్దం ఇక్కడ వినిపిస్తుందంటే, ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వేవ్స్. వేవ్స్లో చాలా చాలా పవర్ ఉంటుంది. ఓ మొబైల్ ఫోన్లో ఎక్కడో ఉండే మనిషితో మాట్లాడగలుగుతున్నాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటిల్లో మెసేజెస్ సెండ్ చేయగలుగుతున్నాం. ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయగలుగుతున్నాం. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ వేవ్స్. ఈ సిహర్ శక్తి వేవ్స్ ద్వారా నీ బ్రెయిన్కి ఆ వేవ్స్ పంపించి నీ బ్రెయిన్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని నీతో ఈ మర్డర్ చేపించారు. సార్, ఆ కెమెరా ఫుటేజ్లో అనుమానం వచ్చిన నైజీరియన్ అమ్మాయిని మేము పట్టుకున్నాం సార్. ఎక్కడుంది? గోదాంలో బంధించాను సార్. ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు సార్. నో 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 అమ్మాయికి అన్నీ తెలుసుండాలి. ఆ అమ్మాయి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కేస్. బట్ ఎలా అంకుల్? ఆ అమ్మాయిని ఎంత అడిగినా చెప్పట్లేదు, ఎంత టార్చర్ చేసినా చెప్పట్లేదు. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటంకుల్ అది? ట్రూత్ డ్రగ్. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో సిబిఐ, పోలీస్ దీన్ని నేరస్తుడి నుంచి నిజం తీయడానికి వాడతారు. ఈ డ్రగ్ ఇస్తే పర్సన్ 95% అన్కాన్షియస్ ఉంటారు, 5% కాన్షియస్ ఉంటారు. ఈ డ్రగ్ వాడి ఆ అమ్మాయి నుంచి నిజం తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో.